నరసరావుపేట పట్టణంలోని 8వ వార్డులో వెంగల్ రెడ్డి నగర్ పరిసర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ అబ్బాస్, డాక్టర్ ప్రదీప్ మరియు వార్డు నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈ వార్డులో డాక్టర్ ప్రదీప్ గారితో కలిసి గత 15 రోజుల నుంచి ఎంతో కష్టపడి పనిచేస్తున్నాడు. మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఆయన చక్కగా మాట్లాడాడు. ఈరోజు టీడీపీ, బీజేపీ, జనసేన 3 కూడా పొత్తు పెట్టుకొని 4% రిజర్వేషన్ తీసేస్తామని చెప్పడం ఈరోజు చాలా ఖండించదగ్గ విషయం. ముఖ్యంగా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు నెల్లూరులో. అసలు ఇచ్చింది ఎవరు ఈ రిజర్వేషన్? రాజశేఖర రెడ్డి గారు. తీసేయడానికి వీళ్ళెవరికి హక్కు ఉంది? ఇవాళ మతపరమైన రిజర్వేషన్ నా ప్రాణం ఉన్నంత వరకు తీసేస్తానని చెప్పి స్వయంగా నరేంద్ర మోడీ గారే మాట్లాడుతున్నారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మతపరమైన రిజర్వేషన్ తొలగిస్తాను అని చెప్పి ఒక దేశ ప్రధాని చెప్తున్నాడంటే ఎంత ఘోరమైన విషయం ఒకసారి మైనార్టీ సోదరులందరూ కూడా ఆలోచించాలి. ఇవాళ నడ్డా చెప్పాడు, పురంధేశ్వరి చెప్పింది. నేను ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాను. చంద్రబాబు నాయుడు, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రిజర్వేషన్ తొలగించదని చెప్పి ఒక వేదిక మీద నుంచి ఈరోజు ముస్లింలకి ఇవాళ ఒక మాట నీకు ధైర్యం ఉంటే, నీకు ఆ ధైర్యం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నీ కేసులు వేసి లోపల పంపించారు. నీ బెయిల్ కోసమే వాళ్ళ కాళ్ళ మీద పడి ఇవాళ బయటకు వచ్చావు. బయటకు వచ్చిన తర్వాత పొత్తు పెట్టుకున్నావు. ఇవాళ మరి మైనార్టీ సోదరులందరికీ ఒకటే చెప్తున్నాను. ఎన్ఆర్సీ అట్లానే సిఏ ఈ రెండింటినీ కూడా పార్లమెంట్ లో ఇక మద్దతు ఇవ్వను అని చెప్పి, మద్దతు ఇవ్వట్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నెల్లూరులో చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఒక మైనార్టీ సోదరులు ఎంబీబీఎస్ చదవాలంటే, ఒక పిల్లవాడు ఎంబీబీఎస్ చదవాలంటే ₹1 కోటి ఖర్చు అవుతుంది ప్రైవేట్ కాలేజీలు. అలాంటిది ఇవాళ దేశంలో, ఈ రాష్ట్రంలో 100 మందికి 4 ముస్లిం పిల్లలు ఈరోజు ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఈ రాష్ట్రంలో దాదాపు 5,000 సీట్లుంటే 5,000 × 2 200 మంది పిల్లలు సంవత్సరానికి మెడిసిన్ ఎంబీబీఎస్ చదువుతున్నారు. మరి వీళ్ళ జీవితాలు ఏం కావాలి? వీళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? ఇవాళ రిజర్వేషన్ తీసేస్తే ఏమి కావాలో ఒకసారి ఆలోచించి, ఏం జరిగిందో ఆలోచించారు. చిన్నతురకపాలెం గ్రామంలో గతంలో గోతాలు కుట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ వాళ్ళు జీవించేవాళ్ళు. ఇవాళ 29 మంది డాక్టర్లు చిన్నతురకపాలెంలో చదువుతున్నారంటే దీనికి కారణం రాజశేఖర. ఇవాళ మరి ఇవాళ 200 మంది ఇంజనీర్లు ఉన్నారు చిన్నతురకపాలెం గ్రామంలో. వాళ్ళందరూ కూడా ఇవాళ ఉద్యోగాలు, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. దీనికి కారణం రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. అంతేకాదు ప్రతి ఇంటికి కూడా పథకాలు అందిస్తున్నాం, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఇవాళ పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు మీ పిల్లలు చదువుకుంటున్నారు. అమ్మఒడి ఇస్తున్నాం, ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు. ఇవాళ బట్టలు ఇస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, స్కూల్స్ బాగు చేశాడు. ఇవాళ అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోవాలి. మీరందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి. రేపు మే 11 జరగబో ఎన్నికల్లో మనం ఫ్యాన్ గుర్తు మీద ఒకటి, మన గుర్తేండి, అందరూ చేతులెత్తి గిరా 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 ఫ్యాన్ గుర్తు మీద ఓటేపించి గెలిపించాలి. ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి, 2 కూడా కలిపి ఫ్యాన్ గుర్తు మీద ఓటేపించి గెలిపించాలని కోరుకుంటూ జై జగన్, జై జగన్.